దేవతగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు వేళైంది. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలు 1978 నుంచి వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల్లో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. జాతర కమిటీ ఏర్పడిన తర్వాత 23వ జాతర మహోత్సవానికి ముస్తాబైంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ఈ జాతర స్పెషాలిటీ. ఆలయానికి రంగులు, పందిళ్లు వేసే పనులను చేపట్టారు. జాతర మొదటి రోజు పొలిమేర కట్టి సాయంత్రం అఖండ దీపారాధన చేస్తారు. పుట్టమన్ను తీసుకుని వచ్చి ఉత్సవాలను ప్రారంభిస్తారు. దుమ్ముగూడెంలో జరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. 2 ఏళ్లకోసారి జరిగే జాతర కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకుంటారు. ముత్యాలమ్మ అమ్మవారి 9 రోజుల జాతరలో భాగంగా 3, 6, 9వ రోజు గ్రామ పురవీధుల్లో గరిగెలతో ఊరేగింపు హైలైట్గా నిలుస్తోంది. మన్యంలోని ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు 4 రాష్ట్రాల భక్తులు తరలివస్తారు. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తారు. సాయంత్రం వేళలో మిరిమిట్లు గొలిపే లైటింగ్స్తో కలర్ఫుల్గా కనిపిస్తోంది.